అరణ్యంలో. అంటే దేవుని హత్తుకునేటువంటి వారు బ్రతుకుతారు, దేవుని హత్తుకునేటువంటి వారు జీవిస్తారు, దేవుని హత్తుకునేటువంటి వారు చిగురిస్తారు. నా ప్రశ్న ఈ రాత్రి కాల సమయంలో, నీవు దేవుని హత్తుకున్నావా? హత్తుకోవడం అంటే అర్థం ఏంటి సార్? అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఫోటో ఒకటి తీసుకుని ఇలా గుండెలకు హత్తుకోవడమా? లేకపోతే ఒక విగ్రహాన్ని తీసుకుని దానికి ప్రతిరోజు హత్తుకోవడమా? లేకపోతే బైబిల్ గ్రంథాన్ని తలగాడి కింద పెట్టుకుని హత్తుకోవడం అంటే ఇదా? అది కాదు. హత్తుకోవడం అంటే ప్రతి దినము కూడా వాక్య ధ్యానాన్ని, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకు లోబడటము, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటము, సాక్ష్య జీవితం కలిగి ఉండటము, ఆ తర్వాత ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించేటువంటి వాడు దేవుని హత్తుకునేటువంటి వాడు. హల్లెలూయా. అంటే దేవునికి సమీపంగానే ఉండాలి. ఎలా దేవునికి సమీపంగా వస్తామంటే వాక్య ధ్యానం ద్వారా, వాక్య ప్రకారం జీవించినప్పుడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుని హృదయపూర్వకంగా నువ్వు ఆరాధిస్తున్నప్పుడు దేవుని హత్తుకునేటువంటి వ్యక్తిగాను ఉండగలుగుతావు. అప్పుడు నీ జీవితం చిగురిస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలు తన జీవితంలో దేవుని హత్తుకున్నాడు. అందుని బట్టి దేవాదేవుడు సింహబోన్లో దానియేలును హత్తుకున్నాడు. హల్లెలూయా. దానియేలు ప్రతి దినము కూడా ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వాడు, దేవుని కోసం జీవించేటువంటి వాడు. డానియేల్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ పర్పస్, డానియేల్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, డానియేల్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్యూరిటీ, అండ్ డానియేల్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్. 4 P's చెప్పాను. డానియేల్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ పర్పస్, డానియేల్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్, డానియేల్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, డానియేల్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్యూరిటీ. పరిశుద్ధాత్మను కలిగినటువంటి వాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వాడు, తన జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి జీవిస్తున్నటువంటి దానియేలు దేవుని హత్తుకున్నాడు. కాబట్టి ఆ సింహపు బోన్లో దేవాదేవుడు దానియేలుని రక్షించాడు. సింహాలు ఏమీ చేయలేకపోయినాడు దానియేలుని. కనీసం వాసన కూడా చూడలేదట. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని హత్తుకున్నారు కాబట్టి అగ్నిగుండంలో దేవాదేవుడు 4వ వ్యక్తిగా దేవుడు వారికి సహాయం చేశాడు. యోబు దేవుని హత్తుకున్నాడు. కష్టాల్లో యోబు దేవుని హత్తుకున్నాడండి. తన జీవితంలో గొప్ప ఆస్తిపరుడు యోబు. 7,000 గొర్రెలు ఉన్నాయట. ఒక్కొక్క గొర్రె ఇప్పుడు కాస్ట్ ఎంత అండి? ఒక గొర్రె నమ్మితే ఎంత వస్తుంది? నాకు తెలుసు సుమారుగా 15,000 రూపాయలు అవుతుందేమో. అంటే 7,000 గొర్రెలు, 7,000 ఇంటూ 15,000 అయ్యింది. ఎంత ఆస్తిపరుడు. ఆ తర్వాత ఎన్ని ఉన్నాయట ఒంటలు? 3,000 ఒంట్లు ఉన్నాయటండి. ఎన్ని ఒంట్లు? 3,000 ఒంట్లు. ఒంటె ఎంత సంపాదన తీసుకొస్తుందో చెప్తాను. మీ ఎప్పుడైనా మైలువరానికి ఎవరైనా ఒంటి తీసుకొచ్చారా? ఒంటె ఎవరైనా తీసుకొచ్చారండి? తీసుకొచ్చారు. వచ్చినోడు ఏం చేస్తాడు? ఒక మార్కెట్లోకి వెళ్ళి పిల్లల్ని అట్రాక్ట్ చేస్తాడు. పిల్లల దగ్గరికి వెళ్ళి ఒంటె అలా తిప్పేటప్పటికి, నానోయ్ ఆ ఒంటెని ఎక్కుతానంటాడు కుర్రోడు. దగ్గర తీసుకొచ్చి, బాబు మా కుర్రోడు ఒంటె ఎక్కుతానంటున్నాడు. ఎంత అంటే 100 రూపాయలు సార్ అంటాడు. 100 రూపాయలు అంటాడు. ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తాడండి. ఎంత తీసుకుంటాడు? 100 రూపాయలు. రోజుకి ఎంతమంది తీసుకెళ్తాడు చెప్పండి? ఒక 100 మంది తీసుకెళ్ళాడు అనుకోండి. ఆ ఒంటి ద్వారా రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు అయ్యగారు? 10,000. నెలకి ఎంత అయింది? 3 లక్షలు. నెలకి ఎంత అయింది? 3 లక్షలు. 3 లక్షలు అంతేనా? 3 లక్షలైనా 30 లక్షలా? అంటే చూడండి, ఒక్క ఒంటికే నెలకి సుమారుగా 5-6 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి ఈ యొక్క యోబు గారికి ఎన్ని ఒంట్లు ఉన్నాయట? 3,000 ఒంట్లు. అంటే ఎంత ఆస్తిపడు మీరు ఆలోచన చేయండి. గొర్రెలు, మేకలు, ఇంకా చెప్పాలంటే మనం చూస్తే దాసదాసీలు. దేవుని హత్తుకున్నాడండి కష్టాల్లో కూడా. తన భార్య వచ్చి అంటుంది, ఇంకా యథార్థతను విడిచిపెట్టవా యోబు? నీ శరీరం కుళ్ళిపోయిందయ్యా, నీ శరీరంలోంచి దుర్వాసన వస్తుందయ్యా, అన్నీ కోల్పోయావు. దేవుడిని దూషించి చావంది భార్య. కష్టాల్లో ఆదుకోవాల్సింది, కష్టాల్లో ధైర్యం చెప్పాల్సింది, కష్టాల్లో భర్తతో పాటు ప్రార్థన చేయాల్సినటువంటి యోబు భార్య అందే, యథార్థత ఇంకా విడిచిపెట్టవేంటి నువ్వు? ఇంకా దేవుని విడిచిపెట్టి చావయ్యా అని అంటే, ఆ టైంలో కూడా యోబు పాపం చేయలేదు.